హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ క్వాంటమ్ ఆల్కెమిస్ట్ జవేరియా గారు మరోసారి మన స్టూడియోలో ఉన్నారు. ఈ అనంత విశ్వాన్ని శ్వాసిస్తున్న క్వాంటమ్ ఫిజిక్స్ని, ఆ శక్తిని మనలోకి ఎలా ఇముడ్చుకోవాలో ఇవాళ ఒక అద్భుతాన్ని మనం మరొకసారి చేసి చూపించబోతున్నాం. మనిషికి మూడే ముఖ్యమైనవి: ఒకటి సంపద, ఒకటి ఆరోగ్యం, ఒకటి చక్కటి బలమైన బంధాలు. అదేంటో చూడండి, ఈ మూడు ఎవరికి దక్కవు వరుసగా. అంటే అన్నీ కలిపిన జీవితం చాలా కొద్ది మందికే ఉంటుంది. సంపద, ఆరోగ్యం, చక్కటి బంధాలు, ఇవన్నీ కలిపిన ఆరోగ్యం మరి ఎందుకు ఉండదు? ఇంకొకటి చెప్తాను. కొందరు కష్టపడతారంటే, ఎలా కష్టపడతారంటే ఇక అసలు జీవితంలో గడియారంతో సంబంధం లేకుండా కష్టపడతారు. గుడ్డులాగా అంటాం కదా, అలా కష్టపడతారు. కొందరు ఏం చేయకపోయినా సిరి సంపదల్లో తులతూగుతారు. సడన్గా వాళ్ళు కోటీశ్వర్లు, వేల కోట్ల అధిపతులు అయిపోయి. ఏంటి తేడా అంటే మనకు తెలిసింది ఏంటి? అది వాడి అదృష్టం, ఇది నా తలరాత అంటాం. కాదు బాస్, మన ఆలోచనని మేనిఫెస్ట్ చేస్తే అది 10 రెట్లు పెరుగుతుంది ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా. ఎస్, అంటే మనం ఏది కోరుకుంటే అది. మీరు ఈ క్వాంటమ్ థెరపీ ద్వారా కనుక మీరు ఒక కోరికను బలంగా, ఒక ఆలోచనను కనుక బలంగా మీరు అనుకుంటే అది 10 రెట్లు నీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అదే ఇప్పుడు ఈ క్వాంటమ్ థెరపీ. మరి ఈ క్వాంటమ్ థెరపీలో ఈ క్వాంటమ్ శక్తిని మనలోకి ఎలా ఆవాహన చేసుకోవాలో ఇవాళ జవేరియా గారు చెప్పబోతున్నారు. శ్రద్ధగా వినండి. ఇది పెద్ద ఖర్చు అయ్యే ప్రక్రియ కాదు. దీనిలో మాయలు, మంత్రాలు ఏం లేవు. మనందరికీ ప్రతిరోజు అనుభవం అయ్యే అద్భుతమైన అనుభవం ఇది. నిజంగా మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది ఇవాళ మన ఇంటర్వ్యూ. సో నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్ సార్, గ్రేట్. సో వరుసగా 2వ సక్సెస్ కొట్టారు. ఇవాళ 3వ టాపిక్, అద్భుతమైన టాపిక్ మేడం. నాకైతే పర్సనల్గా చాలా నచ్చిన టాపిక్ ఇది. అంటే ఒక ఆలోచన భౌతిక రూపం దాల్చడం, అంటే ఒక ఆలోచన రియాలిటీలోకి రావడం అనేది మామూలుగా మనం రోజు ట్రై చేస్తాం. ప్రార్థనల రూపంలో ట్రై చేస్తాం, రకరకాలుగా ట్రై చేస్తాం. కానీ కొందరికే మేనిఫెస్ట్ అవుతుంది, 99% మందికి అవ్వదు. సో ఎట్లా మేడం దాన్ని ఒక ఆలోచనకి ఒక ఫిజికల్ ఫామ్ ఎట్లా తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, yes sir, thank you so much. A big gratitude to you sir, and our subscribers, viewers అందరికి ఎవరైతే వాచ్ చేస్తున్నారో రిపీటెడ్ గా సేమ్, మరి ఇంకొక వీడియో వేసాము, మళ్ళీ కాల్స్ సేమ్ రిపిటేషన్ ఉంది, అండ్ దే ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అది మ్యామ్. సో అంటే ఒక ఆలోచన భౌతిక రూపం అంటే ఫిజికల్ గా ఎలా మారుతుంది, ఆలోచన వాస్తవ రూపంలోకి ఎలా వస్తుంది? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇది చైర్, రైట్? ఈ చైర్ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను నేను. సో మనం ఏదైతే మ్యాటర్ కానివ్వండి, సో పార్టికల్స్ కానివ్వండి చూస్తున్నామో, మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ కదలికలు మ్యాటర్లా మారుతుందన్నమాట. సో మనం చూడనప్పుడు, అంటే మనం దానికి చూడట్లేదు, అది వేవ్లా ఉంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ సైంటిస్టులు కనుక్కొని, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, నీల్ బోరా కానివ్వండి, కనుక్కొని సో వీళ్ళు తెలిపారనమాట. అంటే వెన్ వీఆర్ వాచింగ్ దట్ ఈస్ సంథింగ్, వెన్ వీఆర్ నాట్ వాచింగ్ దిస్ ఇస్ ఇన్ ఏ ఇంకొక వేలో ఉంటుంది, ఫామ్లో ఉంటుంది. కానీ అది యాక్చువల్గా సేమ్ ఫామా లేకపోతే మన కంటి చూపు ఎఫెక్టా అంటే అది సేమ్ ఫామ్లోనే ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ డిఫరెంట్ డైరెక్షన్, బట్ ఇట్ ఈస్ ఇన్ ఏ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారనమాట. నేను ఫస్ట్ వీడియోలో కూడా 3 ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో వెన్ 3 లా మనం చూస్తే సో 3 కనపడుతుంది. మరి ఇటు నుంచి చూస్తే ఈ, ఇలా చూస్తే M, ఇలా చూస్తే W. సో అనుకున్నాం కదా, సో దట్ ఈస్ అబ్జర్వర్ ఎఫెక్ట్, సింపుల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు చైర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి, ఈ చైర్ ఎన్నిసార్లు పుట్టింది సార్? ఒకేసారి కదా అనుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎన్నిసార్లు పుట్టి ఉంటుంది ఈ చైర్? 1 టైం. యూ 1 టైం కదా? కాదు, 2 టైమ్స్. ఎస్. ఫస్ట్ ఎవరికో ఎప్పుడో ఎక్కడో ఒక ఆలోచన రూపంలో వచ్చిన ఈ చైర్
తన ఇంటెన్షన్ స్ట్రాంగ్గా క్రియేట్ చేసి ఆ చైర్లా తయారు చేసి ఒక వస్తువు రూపంలో అది భూమి పైన వచ్చింది. ద ఫస్ట్ బర్త్ ఈస్ ఇన్ హిస్ మైండ్. కరెక్ట్. సో అలా అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద మీరు అడిగిన ప్రశ్నకి ఇది ఎగ్జాక్ట్ సమాధానం. సూపర్ నిజంగా. అంటే మైండ్లో పుట్టడం ఒక జన్మ, ఫిజికల్ రూపంలోకి రావడం అనేది రెండో జన్మ. ఎస్, ఎగ్జాక్ట్లీ. వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద ఇంటెన్షన్, సో అది వస్తువు రూపంలో మారుతుంది. ఒక్క సెకండ్లో చెప్పేశారు, నిజంగా అద్భుతం. అండ్ ఇంకొకటి, మనం ఏదన్నా మేనిఫెస్ట్ చేసినప్పుడు, ఏదన్నా కోరిక అనుకున్నప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ థెరపీ ద్వారా 10x అవుతుందని చెప్తున్నారు మీరు. ఎట్లా, ఏంటి దాని వెనుకున్న సైన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో జనరల్ మేనిఫెస్టేషన్కి క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి డిఫరెన్స్ 100% ఉంటుంది. సో ఇది ఎలా చూడొచ్చు అంటే, వెన్ యువర్ థాట్స్ ఆర్ క్లియర్. ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక మాట అంటాడు సార్. సో నేను మై కిసీకే బారేమే సోచ్తా హీ నహి, నేను మంచిగా ఆలోచించను, చెడు ఆలోచించను, అసలు ఎవరి గురించి కూడా నేను ఆలోచించను. అంటే హీస్ బ్లాంక్, హీస్ ఫోకసింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో అలాంటి స్థితి మీకు ఏర్పడినప్పుడు మీ బ్రెయిన్లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది 100% 10xలా స్పీడ్లో పనిచేస్తుంది. సో వెన్ యు ఆర్ ఇన్ టు 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్. సో 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా క్రియేట్ అవుతుంది? త్రూ మెడిటేషన్ క్రియేట్ అవుతుంది. క్వాంటమ్ బ్లాక్స్, క్వాంటమ్ హీలింగ్ తీసుకున్న తర్వాత బ్లాక్స్ క్లియర్ చేసినప్పుడు అది క్రియేట్ అవుతుంది అనమాట. దేర్ యు విల్ గెట్ ద 100% సక్సెస్. ఇతర మేనిఫెస్టేషన్కి, జనరల్ మేనిఫెస్టేషన్కి, క్వాంటమ్ మేనిఫెస్టేషన్కి ఇదే తేడా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు, సో ఆలియా భట్ కానివ్వండి, సో తను కూడా అంతే, షాంపూ బాటిల్స్ త్రూ తను మేనిఫెస్టేషన్ చేసేది. నౌ షీఈస్ గెటింగ్ ద అవార్డ్స్. తనే చెప్పారు, చూడొచ్చు మీరు. అంటే మేనిఫెస్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇది వాటర్ బాటిల్ ఉంటుంది, మిర్రర్ ముందు తను కూర్చొని దిస్ ఇస్ ద సమ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ యు గాట్ ఆలియా భట్, సో కంగ్రాచులేషన్స్ అని అవార్డు ఇస్తున్నప్పుడు ఎలా అయితే ఊహిస్తామో అలా మేనిఫెస్ట్ చేసింది. అలా మేనిఫెస్ట్ చేసినందుకే తను షార్ట్ పీరియడ్, చిన్న వయసులోనే తనంత సక్సెస్ సాధించింది అనమాట. మరి స్టార్డమ్ కదా, నెపోటిజం కదా అని కూడా వస్తాయి. కానీ మరి అలా అంటే అందరూ ఎంతమంది యాక్టర్ ఉన్నారు కదా, సో వాళ్ళంతా స్టార్ పిల్లలు ఎందుకు స్టార్స్ అవ్వలేకపోతున్నారు? ఆలోచించండి. అయితే మ్యామ్, సరే, ఈ దీంట్లో ఇంటెన్షన్ అంటే సంకల్పం. మరి సంకల్పం అనేది దానికి ఈ క్వాంటమ్ స్థాయిలో ఎంత శక్తి ఉంటుంది? అంటే మన సంకల్పం వాస్తవ స్థితిని కూడా మార్చేయగలుగుతుందా మన ఇంటెన్షన్ అనేది? ఎగ్జాక్ట్లీ. సో మన వాస్తవ స్థితిని మార్చే సంకల్పం మీకు స్ట్రాంగ్ ఎప్పుడు అవుతుందంటే, వెన్ యు ఆర్ మేనిఫెస్టింగ్ అట్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ లెవెల్ అనేది ఉంటుంది సార్. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్లో అలైన్మెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. అలైన్మెంట్ స్టేట్లో ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ మీరు చేస్తారో అప్పుడు ఎగ్జాక్ట్గా మీ స్థితి గతి మారుతుంది. అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ రెండింటిని అలైన్ చేయాలి. సో ఆ చిన్న థిన్ లైన్ ఉంటుంది. అసలు ఈ స్టేట్ ఎలా క్రియేట్ అవుతుందంటే, క్వాంటమ్ ఫీల్డ్లో అంటారు, దెర్ ఇస్ someone is will no one, something is nothing, some place is no place, somewhere is nowhere. అంటే కంప్లీట్గా బ్లాంక్ ఉంటుంది అనమాట. అక్కడ టైం ఉండదు, స్పేస్ ఉండదు, ఏమీ ఉండదు. సో అది ఎలా ఏర్పాటు అవుతుంది అంటే, కొన్ని ఋషులు మునులు దానికోసం చాలా తాపత్రయపడ్డారు. మన భగవద్గీత క్వాంటమ్ని ఎప్పుడో చెప్పింది. ఎస్, ఐ హ్యావ్ ద ప్రూఫ్స్ టు. సో వెస్ట్రన్ ఇప్పుడు ఏదైతే సైంటిస్టులు నీల్ బొరా కానివ్వండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానివ్వండి, వేదాస్, పురాణాస్, అక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారు ఈ థెరపీ. సో దే నేమ్ ఇట్ యాజ్ అ క్వాంటమ్. బట్ స్థిత ప్రజ్ఞత అంటారు కదా, స్థిత ప్రజ్ఞ. సో అదే క్వాంటమ్. ఎస్, నేను ఇంత ఇంగ్లీష్ పేరు పెడితే ఏంటో అనుకున్నా, మందే. సూపర్. అయితే మ్యామ్, బేసిక్గా మనిషి మైండ్లో ఇట్స్ డెవిల్స్ వర్క్షాప్ మామూలుగానే. అంటే 99% నెగిటివ్ థాట్స్, భయాలు, టెన్షన్లు, ఆందోళనలు ఇట్లాంటివే ఉంటాయి. సూపర్స్టిషన్స్ ఇట్లా నిండి ఉంటాయి.
సో మరి ఈ లెక్కన ఇవి కూడా 10x అవుతాయా క్వాంటంలో? చాలా మంచి ప్రశ్న సార్. సో క్వాంటమ్ ఫీల్డ్లో నెగిటివ్ వర్షన్ కూడా 10x అవుతుందా అంటే అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఏదైనా చెయ్యాలంటే నెగిటివిటీ ఉంది. సో నేను ఖచ్చితంగా నేను ఓడిపోతానేమో, ఎస్. సో నేను అంటే షేమ్ ఫీల్ అవుతాం కదా. అవును. సో చాలా వరకు నాకు అవమానం జరుగుతుంది, అనుకుంటారో, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బ్లాక్స్. సో దీనివల్ల అసలు అటెంప్ట్ చేయలేకపోతారనమాట. కరెక్ట్. అవును. అటెంప్ట్ చేయనప్పుడు మీకు ఆపర్చునిటీ ఎలా వస్తుంది? అక్కడికే ఆగిపోతారు. దట్ ఈస్ యువర్ నెగిటివిటీ, దట్ ఈస్ యువర్ 10x నెగిటివ్ ఇమోషన్ ఇన్ క్వాంటమ్. ఓకే. ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చెయ్యాలి, సో నేను అప్లై చేశాను లేకపోతే ప్రిపేర్ అయ్యాను, అది తర్వాత అంటే అక్కడ విన్ అవుతామా లూజ్ అవుతామా తర్వాత సంగతి. సింగింగ్ చాలా మందికి పాటలు పాడాలంటే చాలా ఇష్టంగా ఉంటది, అవును. కానీ అమ్మాయిలు అంటున్నాను నేను, అవును. ఎవరేమనుకుంటారో. అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిలు కూడా అంతే. అబ్బాయిలు అవును. ఉన్నారు, అవును. 10 మంది ఉన్నా కూడా వాళ్ళ ముందు అసలు అంటే కామెంట్ గొంతు చేస్తారేమో. పెగలదు. అవును. అసలు చిన్నగా ఒక పాట వితౌట్ ఎనీ అంటే పెనీ, మీరు డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఏమి చేయాల్సిన ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ న్యాచురల్ టాలెంట్. బయటికి తీయరు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఫియర్. Yes. This all comes under negative thoughts, Okay, okay. negative emotions. Right. That will stop you for the growth. నికోలా టెస్లా ఆయన ఏమంటారు? ఈ యొక్క విషయం యొక్క రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఎనర్జీ, వైబ్రేషన్స్ ఈ మోడల్లో ఆలోచించాలి అంటారు. ఇది సామాన్యులకు మాకెలా అప్లై అవుతుంది? వెరీ 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 ఇంట్రెస్టింగ్ సార్. నాకు చాలా నచ్చుతుంది అనమాట మీరు చెప్పిన క్వశ్చన్. నేను ఎప్పుడు వీటి మీదే వర్కౌట్ చేస్తూ ఉంటాను. రైట్. సో వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ అండ్ ఎమోషన్, ఎనర్జీ. సో ఇవి 3 ఉంటే చాలన్నమాట, మనము యూనివర్స్ని అర్థం చేసుకోవచ్చు. ఎస్. సో VFE ABCDEF చదివి యూనివర్సిటీస్ చదివినా కూడా ప్రపంచం అర్థం కాదు. ఎన్నో ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ ఇష్యూ, మనీ ఇష్యూ, సో ఏదేదో వస్తాయి. కానీ మనం ఎప్పుడైతే VFE కనుక్కుంటామో అంటే వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ, ఎమోషన్. సో ఇది VEF ఎప్పుడైతే కనుక్కుంటామో యూనివర్స్ ని అర్థం చేసుకుంటాం. సో ఇది సామాన్య ప్రజలకి ఎలా సాధ్యం? ఇది సైంటిఫిక్ కదా. అంటే మీ థాట్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని అటెన్షన్ పే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే గ్రాటిట్యూడ్తో లేస్తున్నారా, కంప్లైంట్తో లేస్తున్నారా? అబ్బా వెళ్ళి టీ పెట్టాలి, అబ్బా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అబ్బా ఈ పని చెయ్యాలి అనే థాట్తో లేస్తున్నారా? లేకపోతే థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ అలైవ్, థ్యాంక్ యూ సో మచ్ అని బెడ్కి థ్యాంక్స్ చెప్తూ, మీ గాడ్కి థ్యాంక్స్ చెప్తూ, మీ గురువుకి థ్యాంక్స్ చెప్తూ లేస్తున్నారా? వెన్ యు ఆర్ వేకప్ విత్ ద గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్ హోల్ డేని మీ థాట్స్ అబ్జర్వ్ చేయండి, మీ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. సో వెన్ యు ఆర్ వేకపింగ్ విత్ నెగిటివ్ థాట్స్ అంటే కంప్లైనింగ్ మోడ్స్, సో ఇంత తప్పు ఉంది, నంబర్ తిరుగుతూ ఉంటుంది, ఈ కాల్ వస్తుందేమో, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ మాటలు, ఇవన్నీ వీటితో లెగిస్తున్నారా మార్నింగ్? దట్ ఈస్ హాంటింగ్ యూ. సో అబ్జర్వ్ యువర్ ప్యాటర్న్, బ్రెయిన్ ప్యాటర్న్, అదే మళ్ళీ రిపీటెడ్గా మారుతుంది అనమాట. సో థాట్స్, చాయిసెస్, బిహేవియర్, ఎమోషన్, ఈ 4 మధ్య ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇదే రిపిటేషన్ అనేది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా సామాన్యంగా చాలా సులువుగా అర్థం చేసుకునే టెక్నిక్ క్వాంటమ్ టెక్నిక్ సార్. ఇది నికోలా టెస్లా వాళ్ళంతా అంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు, సైంటిస్టులు చాలా చేశారు. బట్ సింపుల్గా మనం కూడా సామాన్య ప్రజలు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మన లైఫ్స్ బెటర్గా చేసుకోవచ్చు. సూపర్. ఇట్స్ ప్రూవెన్ సైన్స్. జిమ్ క్యారీ హాలీవుడ్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్. తను ఒకసారి ఒక సందర్భంలో చెప్పాడనమాట, ఏమంటే తన కెరియర్ స్టార్టింగ్లో $10 million చెక్ రాసేసుకున్నాడు తనకు తానే. సో నాకు ఇంత వస్తుంది అన్నట్టుగా రాసేసుకుని దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాడు, దాన్ని రియాలిటీలోకి తెచ్చుకున్నాడు. వండర్ఫుల్. సో ఇంతకుముందు మీరు ఆలియా భట్ది కూడా చెప్పారు. సో ఇది మరి మాలాంటి వాళ్ళకి కూడా సాధ్యమేనా, సెలబ్రిటీస్కేనా? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇటువైపు నుంచి. సెలబ్రిటీ అవ్వక ముందు వాళ్ళు సామాన్యులే కదా,
ఓయా రైట్ కరెక్ట్ అవును ఈ టెక్నిక్ మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వారు కాబట్టి సెలబ్రిటీగా మారారు. వావ్ అది ఓకే ఎవ్వరికైనా సాధ్యం. ఓకే సో దీనికి కావాల్సిన వస్తువులు అది అంటే అది చెప్పండి ఇంగ్రీడియంట్స్. అవి కావాలి ఇప్పుడు వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అంటే ఎస్ జస్ట్ యువర్ ఇంటెన్షన్, యువర్ స్కిల్, యువర్ బిలీఫ్ అండ్ యువర్ యాక్షన్. ఓకే ఇవి 4 ఎప్పుడైతే ఒక అలైన్మెంట్ లో మీరు పెడతారో ఎగ్జాక్ట్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ, సో దెన్ యూ విల్ గెట్ 100% సక్సెస్. వావ్ సో అలా కాకుండా ఏదేదో అంటే ఎమోషన్కి లోన్ అవుతున్నాను, ఆ డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్, అప్పుడు డైవర్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకే యూ కాంట్ అలైన్ ద ప్రాసెస్, యూ కాంట్ గెట్ ద సక్సెస్. అచ్చా సో అప్పుడు స్థితప్రజ్ఞత అనేది కావాలి. అబ్సల్యూట్లీ ఎస్ సార్. 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటారో అప్పుడు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది 100% అవుతుంది. సో అంటే ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నాను, సతమతం అయిపోతున్నాను. నేను కూడా క్వాంటమ్ లాగా చేసుకుంటే 10xలో నేను సక్సెస్ అవుతానా? 100%. నా ఆర్థిక సమస్య నుంచి బయటపడిపోతానా? 100%. ఎందుకంటే లిమిటెడ్ బిలీఫ్స్, లిమిటేషన్ వైపు మీ ఫోకస్ ఉందా, ఆపర్చునిటీస్ వైపు ఆలోచిస్తున్నారా? చాలా అంటే మీరు డెప్త్గా ఇది వెళ్తున్నాను సబ్జెక్టు. చాలా వరకు అప్పులు ఉన్న వాళ్ళు మీ ఎమోషన్స్ని ఒక్కసారి ఊహించండి. సో లిమిటెడ్ బిలీఫ్స్, ఇప్పుడున్న పరిస్థితి ఎలా వచ్చింది, ఇంతకుముందు ఎలా ఉన్నారు, మీరు ఏదైతే అర్న్ చేశారో ఒకప్పుడు, అలాంటప్పుడు మీ మైండ్ సెట్, మీ ఎమోషన్, మీ ఎనర్జీ ఎలా ఉండింది, ఆ ఎనర్జీని రీకాల్ చేయండి, ఆ ఎమోషన్ని రీబిల్డ్ చేయండి. దెన్ యూ విల్ మేక్ ద చేంజ్. లిమిటేషన్స్ ఉంది, అప్పులు ఉన్నాయి, అతను ఫోన్ చేస్తాడు, ఇతను తిడతాడు, లేకపోతే ఏదో కోర్ట్ కేసు ఉంది, ఇవన్నీ ట్రిగర్ చేస్తూ ఉంటే యూ కాంట్ గెట్ ద సొల్యూషన్. కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. హౌ కెన్ వీ కమ్ అవుట్? హౌ కెన్ వీ కమ్ అవుట్ అంటే టేక్ ద హీలింగ్స్, క్లియర్ యువర్ బ్లాక్స్. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వి మీరు లిమిటెడ్ బిలీఫ్స్ కాకుండా, లిమిటేషన్స్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడైతే థింక్ చేస్తారో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, సో అది ఆలోచించండి. అండ్ ఫైనాన్షియల్ బిహేవియర్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, సో ఒక్కసారి మీరు క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ ఏ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనే ఒక 4 కాలమ్ సెటప్ అనేది ఉంటుంది సార్. ఆ స్టేట్మెంట్లో మీరు వెళ్తున్నారు అంటే యూ విల్ సీ ద రిజల్ట్స్. ఎక్కడ మనీ ల్యాక్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, సో ఎంత డబ్బు మనం సంపాదించవచ్చు, నా కోర్ స్కిల్ ఏంటి, నా శక్తి ఏంటి అన్న ఒక్కసారి ఆలోచన పెడితే డెఫినెట్లీ మీరున్న పరిస్థితికి, మీకున్న ప్రెషర్కి ఆ డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్. లిజన్, డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్, దెన్ ఇట్ విల్ బికమ్ డైమండ్. సో మీకున్న ప్రెషర్కి ఒక మంచి గోల్ సెటప్ చేసుకుని వాటి మీద వర్కౌట్ చేయండి. 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. ఆ పెయిన్ అన్నది ఇమోషన్ ఫ్యూయల్లా మనం చార్జ్ చేసుకోవచ్చు, ఛానలైజ్ చేసుకోవచ్చు ఫర్ ద సక్సెస్. సూపర్ అండి, యా వండర్ఫుల్. మీరు చెప్తుంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. ఇంత ఈజీ నా సక్సెస్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నా, సక్సెస్ చేయాలన్నా హార్డ్ వర్క్ కావాలి. సో హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు, ఎనర్జీ అలైన్మెంట్ కూడా కావాలి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఈ రెండింటికి మధ్య ఏంటి తేడా ఏంటి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అన్న పదంలోనే నెగిటివిటీ దాగుంది, రైట్? స్ట్రెస్ తీసుకున్న కూడా 12 hours పని చేస్తూ ఉంటారు. స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే అప్ టు 12 hours కూడా మీరు పని చేస్తారు. సేమ్ వర్క్ వితౌట్ స్ట్రెస్ యూ కెన్ డూ విత్ ఇన్ 8 hours. ఓకే, సేమ్ వర్క్ ఒక 8 hours మీరు చేస్తున్న పని 8 hours కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే ఆ స్ట్రెస్ అనే ఎమోషన్, బర్డన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసే మహిళలు కూడా ఎవరైతే స్లోగా కుక్ చేస్తున్నారో, స్లోగా పనిచేస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా మీ మైండ్లో వస్తున్నాయా, లేకపోతే ప్రాక్టికల్గా చేస్తున్న పని మీద ధ్యాస పెడుతున్నారా? దట్ విల్ మేక్ ది చేంజ్. డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను దానికి వెనుక పరిగెత్తకూడదు. దీన్ని మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఎట్లా దీన్ని సెట్ చేసుకోవాలి? దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్. డబ్బు అన్నది ఎనర్జీ, రైట్?
ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ నౌ. yes, ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, అవును, వస్తు మార్పు. అవును, ఆ తర్వాత కాయిన్స్, ఆ తర్వాత ఇప్పుడు పేపర్ రూపంలో వచ్చింది. అవును, ఎలాగైనా కూడా అదొక ఎనర్జీ. ఇట్స్ ఎ పవర్ఫుల్ 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 ఎనర్జీ. వెరీ పవర్ఫుల్. ఎస్, ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అలాంటప్పుడు దానితో రిలేషన్ ఎలా ఉంది, మీ ఎమోషన్ బిల్డింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నోట్ చూస్తున్నారు, మీరు ఇప్పుడే వెంటనే పాస్ చేసి 500 నోట్ తీసి మీరు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు. మనీ చూడగానే ఏదో అంటే భయంలా, లేకపోతే దాచుకోవాలి అనే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉందా? ఎంత బాగుంది, హాయిగా ఉంది. దాని స్మెల్ ఆస్వాదిస్తున్నారా? దాని టచ్ అండ్ దాని సౌండ్, ఏదైతే కరెన్సీ ఉంటుందో దాని సౌండ్ వింటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ రూపంలో తెలపండి మీరు. ఆ ఎమోషన్ విత్ ద మనీ డిక్లేర్స్ యువర్ లైఫ్ సక్సెస్ ఇన్ ద మనీ ఏరియా. ఓకే, ఎస్, సూపర్. ఇప్పుడు స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది కొందరికి, అంటే డబ్బులు లేవు ఎట్లా అని. కరెక్ట్, దాని నుంచి అబాండెన్స్ వైపు మనం అడుగులు వేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ సార్. Yeah. స్కేర్సిటీ మైండ్ సెట్. Yes. సో స్కేర్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్పీరియన్స్ చూసుంటారు. అవును, సో చాలా లాస్ అవ్వేవో, లేకపోతే మోసాలు జరగవు. కరెక్ట్. సో వాటన్నిటికీ ఇంతకన్నా ఎక్కువ లేదు అనే ఊహతో బ్రతుకుతూ ఉంటారనమాట. వెన్ యూ ప్రోగ్రామ్ యువర్ మైండ్. ఓకే. సో చాలా వరకు సైంటిస్టులు కానివ్వండి, సో మీరు మిలీనియర్స్, బిలీనియర్స్, వాళ్ళు పుట్టగానే బిలీనియర్ కాదు, అవును, వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఒక స్టేట్ ఆఫ్ మోడ్లో కరెన్సీ అన్నది పేపర్, మనీ అనేది, సక్సెస్ అనేది ఒక ఊహ. అండ్ దట్ ఈస్ అ పవర్ఫుల్ ఇమాజినేషన్, విజువలైజేషన్ కంటిన్యూస్గా వాళ్ళ డిఎన్ఏలో దింపారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వారు. రైట్. అది సాధ్యమా అంటే మనకు కూడా సాధ్యం. హౌ యు ఆర్ ప్రాక్టీసింగ్, హౌ మచ్ యు ఆర్ ఎఫర్ట్. అంటే ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ కష్టపడడం కాదు, ఎంత కోరిక ఉంది మీకు. కోరిక అనేది కూడా క్వాంటంలో ఏమంటామంటే, కోరికతో మీరు కూర్చున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 CR, 10 కోట్లు కావాలి నాకు అని కోరికతో కూర్చుంటున్నారా? వాంటింగ్ ఆర్ విల్లింగ్. సో డిజైర్ ఆర్ డిక్లరేషన్. రైట్, రైట్. క్వాంటమ్ ఫీల్డ్ డిక్లరేషన్ ని కంప్లీట్ చేస్తుంది, ఓకే, డిజైర్ ని కాదు, వాంట్ ని కాదు, విల్ ని కంప్లీట్ చేస్తుంది. వావ్, ఓకే. దేర్ యూ విల్ గెట్ ద రిజల్ట్ విత్ 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్. చాలా మంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ క్వాంటమ్ విజువలైజేషన్ అనే దాన్ని ఒకదాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, చాలా వేగంగా బయటపడిపోతుంటారు. మనకు ఒక చిన్న దెబ్బ తగ్గితే లైఫ్ టైం నడుస్తుంటుంది మనకి. వాళ్ళు మాత్రం కాళ్ళు విరిగిపోయినా, చేతులు విరిగిపోయినా మళ్ళీ 1-2 ఇయర్స్లో మళ్ళీ అంతే బౌన్స్ బ్యాక్ అవుతుంటారు. ఏంటి క్వాంటమ్ విజువలైజేషన్, ఎట్లా చేస్తారు దీన్ని? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. సో క్వాంటమ్ విజువలైజేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గారు అండ్ గోపీచంద్ గారు, వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అవునా? మాస్టర్ బిల్డ్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కోచ్. ఎవరైతే ఇప్పుడు ప్లేయర్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ బిల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కోచ్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఓన్లీ అంటే ఇఫ్ దే గాట్ ఇంజురీ కానివ్వండి, దే నీడ్ అ సక్సెస్, వాళ్ళు అక్కడ కప్పు సాధించాలి అన్నది మాత్రమే ఫీడ్ చేస్తారు. ఓకే. అది ఎంత అంటే చెప్పాను కదా, ప్రెషర్ ఓన్లీ కెన్ బేర్ ద డైమండ్ అన్నట్టు అంతగా వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తారనమాట. దే వోంట్ ఫీల్ ప్రెషర్, దే ఎంజాయ్. దే ఎంజాయ్ దట్ ఛాలెంజెస్, దే ఎంజాయ్ దట్ ఏదైతే టార్గెట్స్ ఇస్తారో. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడం, అందరికీ సాధ్యం కాదు. సో అది కంటిన్యూస్ సాధిస్తున్నారు అంటే దే రిసీవ్డ్ ఫ్రమ్ ద కోచ్. ద మైండ్ సెట్ బిల్డ్ ఫ్రమ్ ద కోచ్ ఈజ్ ఆల్రెడీ, అంటే వాళ్ళ మైండ్లో రిసీవ్ చేసుకొని ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటారు కాబట్టి ఇన్సైడ్గా వాళ్ళు సాధించగలరు అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గోపీచంద్ అండ్ పివి సింధు గారు అంటాను నేను. ఎస్. కొన్ని జబ్బులు ఉంటాయి, అవి వైద్యులు చెప్పేస్తారు ఇంకా దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ అని. సో మెడిసిన్ లేదు అంటారు. అలాంటివి కూడా క్వాంటమ్ థెరపీ ద్వారా సక్సెస్ఫుల్గా నయమయ్యాయని విన్నాను, నిజమేనా?
అలా జరుగు ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఏదో ఇక్కడ కొత్తగా చెప్తున్నానని కాదు, అందుకే నేను రిపీటెడ్గా చెప్తాను. డాక్టర్ జో డిస్పెన్సా. ఓకే. సో మేము కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే, మా మెంటర్స్ అందరూ. ఓకే. సో తన వీడియోస్ ఒక్కసారి చూడండి, తను ఎంత సఫర్ అయ్యారు. విత్ ఇన్ హీజ్ మైండ్ హీ బిల్డ్. అంటే డాక్టర్స్ ఇంకా అయిపోయింది నీ పని అన్నారనమాట. నౌ హీస్ రూలింగ్ ద వరల్డ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్. సో అదంతా ఎలా సాధ్యమైంది? ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే 100% అవుతుంది. ఎస్. అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ప్రాక్టీసెస్ చేస్తూ, అది అంటే ఊరికేనే క్విక్ గా అని కాదు, ఫస్ట్ మీరు రిలాక్స్ అవుతారు, బట్ ఇట్ నీడ్స్ ప్రాక్టీసెస్. రిపీటెడ్ గా మీరు విజువలైజేషన్స్ చెప్పిన పద్ధతి చేస్తున్నారు, అది కూడా చాలా టైం తక్కువ ఉంటుంది సార్. ఒక 10 minutes 5 minutes ఉంటాయి అన్నమాట అసైన్మెంట్స్. అవి చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే యు విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, వావ్, సూపర్. అయితే ఈ ఏవైతే జబ్బులు ఉన్నాయో ఇవి కానీ దీర్ఘకాలికంగా అంటే ఉండే మన జబ్బులు కానీ, వీటికి మన పాస్ట్ లైఫ్ ట్రామాస్ అంటే లైక్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇట్లాంటి వాటికి ఏమైనా సంబంధం? లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా దీనికి ఉంటుంది సార్ ఇంటర్లింక్. అవునా? ఇప్పుడు ఏదో ఒక ఆలోచన రూపంలో వస్తుంది, అది పెయిన్లా మారుతుంది. పెయిన్లా మారి చేస్తున్న పనులు మానేస్తాము, తింటున్న తిండి ఏం తింటున్నాం అనే కాన్షియస్ కూడా వెళ్ళిపోతుంది. సో యు ఆర్ ఫీడింగ్ యువర్ బాడీ వితౌట్ అవేర్నెస్. సో జస్ట్ పుట్టింగ్ అన్నమాట. ఎంత డాక్టర్స్ చెప్తున్నా వినరు, ఎంత ఎవరి ఇది చేస్తున్నా ఒక ట్రామా, ఒక మెమరీ అలా ఉండిపోయి ఉంటుంది. మీ కాన్షియస్ కరెక్ట్గా వాటి మీదే దృష్టి ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ కట్గా ఉంది అంటే యూ వోంట్ ఫీల్ డిసీజెస్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మేమంతా అంటే హీలర్ గ్రూప్ ఉందన్నమాట, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎలా అంటే ఒక అమ్మాయి చెప్పింది. సో తను ఒక పెద్ద ఆవిడ అంటే ముసలావిడికి హీలింగ్ ఇచ్చిందంట. తను మంచిగానే చేసింది, డబ్బులు కూడా మంచిగా హై టికెట్ పే చేసింది. చేసి ఒక 2 sessions అయిన తర్వాత, వద్దుమా నాకు సెషన్స్ వద్దు, అమౌంట్ కూడా మీరు రిటర్న్ ఇవ్వకండి ప్లీజ్, ఐ డోంట్ నీడ్ యువర్ సెషన్స్ అని చెప్పిందంట. ఎందుకు ఏమైంది అంటే వేరే థెరపిస్ట్ దగ్గర వెళ్ళారా లేకపోతే ఏంటి రీజన్ ఏంటి అదొక్కటి చెప్పండి అంటే, ఇప్పుడే చెప్పను తర్వాత చెప్తాను అంది ఆ ముసలావిడ. తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ తను టెక్స్ట్ చేసింది. ఈ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకు ఏమైంది అంటే, నా హీలింగ్ పని చేయలేదా మీకు, ఏమైంది అసలు అని మరి తను మా ఫ్రెండ్ అడిగింది అనమాట. ఆన్సర్ ఏమిచ్చిందో తెలుసా? మీరు హీలింగ్ ఇస్తే ఆల్మోస్ట్ 40 to 60% తగ్గింది నాకు జబ్బు, పెయిన్స్ అన్నీ తగ్గాయి. నా కొడుకు చాలా మంచిగా ప్రేమగా అంతా చూసుకునేవాడు, అమ్మ అని వాటర్ ఇచ్చేవాడు, నా కోడలంతా సేవ చేసేది, నా కూతుర్లు ఇంటికి వచ్చేవాళ్ళు. నువ్వు హీలింగ్ ఇచ్చిన తర్వాత నేను బెటర్ అయ్యాను, దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మీ, షీఈస్ ఎంజాయింగ్ ద పెయిన్. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ట్రామా అన్నారు కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ద పెయిన్ బికాస్ ఆఫ్ ద అంటే షీ నీడ్స్ షీ డిజైరింగ్ ఒక అంటే నాకు అటెన్షన్ పే చేయాలి, నా పిల్లలు నాకు ఫోకస్ పెట్టాలి, రావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెయిన్ బేర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మేడం, చాలా సార్లు చెప్తుంటారు ప్లాసిబో ఎఫెక్ట్ అని. కరెక్ట్. సో ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది క్వాంటమ్ దాంట్లో కూడా ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ నమ్మకం అనేది ప్లాసిబో అంటే నమ్ముతాం, ఏదైనా నమ్మితే అది జరిగిపోతుంది కదా. కరెక్ట్. అది డిఎన్ఏని కూడా మార్చగలదని చాలా మంది నమ్ముతారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజమా? ఎగ్జాక్ట్లీ సార్. ఇది వచ్చేసి ఎలా అంటే, ఇప్పుడు మీరు కర్మ గురించి అడిగారు. అవును. మెమరీ, కర్మ ఇస్ ఎ మెమరీ. మెమరీ ఎప్పుడైతే డిలీట్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒక అబ్బాయి. సో తను ఏదో సంథింగ్ చనిపోయిందో లేకపోతే పెళ్లి చేసుకోలేదు, బట్ దట్ ఎమోషన్ ఈస్ కిల్లింగ్ హిమ్ స్టిల్ అనుకుందాం. అదే తను రెగ్యులర్గా ఆలోచిస్తూ అమ్మాయి గురించి, సో చాలా లాస్ అయ్యాడనమాట, కెరియర్ లాస్, సో అన్నీ ఇంకా ఆఖరికి హెల్త్ దాకా కూడా వచ్చేస్తుంది. సో అలాంటివి కూడా సెట్ చేయొచ్చు క్వాంటమ్ హీలింగ్ త్రూ. సీరియస్లీ. ఇది ఎలా చెయ్యొచ్చు అంటే,
ఫస్ట్ మనకు కావాల్సింది మీరు ఇంటెన్షన్, అటెన్షన్ అండ్ కాన్షియస్నెస్, ఓకే ఈ మూడిట్లో వర్కౌట్ చేస్తున్నారు అంటే దీన్ని ఇలానే సాల్ట్ అవుట్ చేసేయచ్చు. బట్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఇప్పుడు చెప్పాను కదా ఒక ముసలావిడ కథ, అలా ఉన్నారా? ఆమె మెమరీస్ లోనే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే బయటకు రావాలనుకుంటున్నారా? నిజంగా దట్ ఇంటెన్షన్ యూ హ్యావ్ టు. ఇప్పుడు జస్ట్ వర్కౌట్ చాలా థెరపీస్ తీసుకుంటారు సార్. ఇది చేసాం మేడం, మీరు చెప్పిన అఫర్మేషన్స్ చేసాము, మీరు చెప్పిందంతా ఫాలో చేస్తుంటాము, కానీ అవ్వట్లేదు. ఇది చేశాను, అక్కడ వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను అంటారు. దే ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. వాళ్ళ ఇంటెన్షన్ లేదు, వాళ్ళు బయట పడాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. అటెన్షన్ ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అటెన్షన్ ఇంటెన్షన్ ని వెతుకుతుంది. ఇంటెన్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీరు కాన్షియస్నెస్ బిల్డ్ చేస్తే క్రియేట్ అవుతుంది. కాన్షియస్నెస్ ఎలా వస్తుంది? మెడిటేషన్స్ త్రూ ఇట్ ఈస్ పాసిబుల్. సో చాలా వరకు చాలా చెయ్యాలి లేకపోతే అని ఉంటుంది. అంటే లైఫ్లో డైలీ రొటీన్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, డైట్ పాటించాలి, ఇవన్నీ అనుకుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు. మైండ్ సెట్. సో యు ఆర్ నాట్ ప్రిపేర్ ఫ్రమ్ ద మైండ్. ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేయలేదు మీరు, అందుకే చేయలేకపోతున్నారు. చేస్తున్నది ఒక 3 days చెప్తారు. ఇంటెన్షన్ ఉంటుంది కదా మేడం, చేయాలని ఉంటుంది, కానీ బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు, ఎందుకు చేయలేకపోతాము. 4 రోజులు చేస్తాం, మానేస్తాం. దట్ ఈస్ ఓన్లీ అటెన్షన్ అంతే, ఇంటెన్షన్ కాదు. కానీ ఎందుకు ఇది తప్పు మేడం, ఇది మొత్తం క్వాంటమ్ సైన్సే తప్పు. ఎందుకు చెప్తాను, నేను తగ్గాలని ఒక 10 years నుంచి అనుకుంటున్నాను. చాలా ఎక్సర్సైజ్లు చేస్తున్నాను, డైటింగ్లు చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, అయినా జరగట్లేదు. నా ఇంటెన్షన్ ఇస్ క్లియర్, నా అటెన్షన్ ఇస్ క్లియర్, అయినా ఎందుకు జరగట్లేదు మేడం? ఎస్ సార్, ఐ విల్ కమ్ టు యూ. ఎక్కడో ఒక తప్పు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎన్ని ఎక్సర్సైజెస్ చేశారు, ఏం పాటిస్తున్నారు, ఒక షెడ్యూల్ అనేది రాసుకుంటున్నారా, మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నారా? మరి యు ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. ఇంటెన్షన్ లేదు అక్కడ. మీకు ఇంటెన్షన్ ఉంటే క్లియర్ కట్ గా అసెంబుల్డ్ గా ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తారు, కంప్లీట్లీ ఫోకస్డ్ అన్నమాట. ఇంకా అసలు దేని గురించి ఆలోచించరు, దాని మీదే పెడతారు. దాని గురించి ఆలోచిస్తే ఉన్న ఉద్యోగం పోతుంది కదా మేడం. మొత్తం అదే పని ఆలోచిస్తే పిల్ల వదిలేస్తుంది, ఉద్యోగం వదిలేస్తుంది, పిల్లలు వదిలేస్తారు. అంటే హోల్ డే 24 hours కాదు సార్. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ డైటీషియన్ తో డైట్ తీసుకోవాలనుకోండి, రోజు అలారం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలారం పెట్టాలి. ఫిజికల్ గా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా చెప్తున్నాను, నాట్ ఇన్ ఏ విజువలైజేషన్. సో అలారం పెట్టుకోవాలి. ఒక స్కేల్ అనేది స్కేల్ అప్, ఈ రోజు ఏం చేశాను ఏంటి అనేది ఒక రీకాల్ అనేది ఉంటుంది. సో అదొకటి ఉంటుంది, అది చేస్తున్నారా ఈవినింగ్. సో ఏం తిన్నాను, ఏం తినట్లేదు, అదొక కాన్షియస్నెస్. తర్వాత ఇష్టమైన పదార్థం ఏదైనా వస్తుంది, డైట్లో ఉంటారు, అన్ని పోతాయి. సో వేర్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? చెప్పండి ఇప్పుడు. హౌ కమ్ క్వాంటమ్ నేనే ఫెయిల్ అయ్యా. సూపర్. యాంటీ ఏజింగ్ ఫ్రీక్వెన్సీ అనేది సాధ్యమేనా క్వాంటంలో? అంటే ఇది వస్తే చాలా మందికి ఒక వరం, సబూన్. అంటే వృద్ధాప్య అంటే ముసలోళ్ళు అవుతున్న కొద్దీ అందరిలో నేను ఇంకా యవ్వనంగా కనబడాలి అనుకుంటారు. సో ఆ యాంటీ ఏజింగ్ కణాలని పెంచేలాగా ఆ ఫ్రీక్వెన్సీ ఏదైనా ఉంటుందా మేడం? ఎస్ సార్, క్వాంటమ్ థెరపీలో కంప్లీట్ హీలింగ్ సెషన్ అంటారు అనమాట. ఇందులో మొత్తం మీ బాడీ, సెల్, బ్రెయిన్, మీ లిక్విడ్స్ అన్ని హీల్ అవుతాయి. అలాంటప్పుడు మీ స్కిన్ టోన్ కూడా మారుతుంది. మేము గ్రూప్ లో చేసేటప్పుడు సో స్కిన్ టోన్ గమనిస్తే చాలా చేంజెస్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం అన్నమాట. అమ్మాయిలకి ఇష్టం కదా, స్కిన్ టోన్ చేంజ్ అయ్యింది, స్కిన్ ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు అంతా కొరియన్ గ్లాస్ అని చెప్పి, గ్లాస్ టోన్ అని చెప్పి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో క్వాంటమ్ హీలింగ్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మీరు మీ బ్రెయిన్ని రిలాక్స్ చేసినప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. ఏవైతే పాటించాలో, ఏవి పాటించకూడదో అది ఖచ్చితంగా చేస్తారు. రైట్ ఫుడ్, రైట్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఖచ్చితంగా యవ్వనంగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, చిరంజీవి గారు
మెగాస్టార్ అవును, హౌ హీ లుక్స్ ఈ రోజు కూడా ఆయన సేమ్ పార్టీ అంటే ఏజ్, కూడా అవును. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్ కానివ్వండి, ఒక్కసారి పెట్టండి పక్కన ఉంటారా? హీ మెయింటైన్డ్ అవును, బికాస్ ఆఫ్ మెగాస్టార్. నో, హీస్ ఇంట్రెస్టెడ్, ఎస్, హీస్ ఇంటెన్షన్ ఈస్ పవర్ఫుల్, ఓకే, దట్స్ వై హీస్ లైక్ దట్. వావ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైనా మనకు 10x వస్తుందని చెప్తున్నారు కదా. ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. సార్ నేను తీవ్రంగా ప్రేమిస్తాను, అది నాకు తన నుంచి 10x వాపస్ వస్తుందా? నేను తీవ్రంగా ద్వేషిస్తాను, అంటే కోపం నా తన మీద ఉందనుకో, అది కూడా మనకు 10x వెనక్కి వస్తుందా? ఎట్లా క్వాంటంలో దీన్ని ఎట్లా సెట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ, కైండ్నెస్ బిల్డ్ ద బాండింగ్. ఎస్, సో హేట్రెడ్ డిస్ట్రాక్ట్ చేస్తుంది, అవును. డివైడ్ చేస్తుంది. అవును, సో మీరు అన్నది ఎగ్జాక్ట్గా జరుగుతుంది. Okay. మీరు ఎప్పుడైతే హేట్రెడ్ పెట్టుకుని జస్ట్ నటిస్తున్నారో, ఆ, లేకపోతే ఏదో చెప్తున్నారో, మనసులో ఒకటి ఉంటుంది, అవును, అది అలానే జరుగుతుంది, ఓకే, ఆపోజిట్ గానే అవుతుంది. వెన్ యు ఆర్ క్లియర్ కట్. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే, ఆ, ఎవరైనా నిద్రపోయారు, వాళ్ళని లేపడం చాలా ఈజీ, అవును, లేస్తారు, వాళ్ళు లెగుస్తారు. నిద్రపోయాను అని నటిస్తున్న వాళ్ళకి దేవుడు కూడా ఏం చేయలేడు. లేపలేం, అవును, లేవరు కూడా వాళ్ళు. సో సేమ్. సూపర్. యా, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ సార్. ఓకే, మరి ఇంట్లో వైఫ్ నెగటివ్ ఎనర్జీ, హస్బెండ్ పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అప్పుడు ఆ ఎనర్జీలు ఢీకొంటాయి, ఏం జరుగుతుంది అక్కడ? కరెక్ట్. సఫరింగ్ అనేది, తర్వాత టాక్సిసిటీ అనేది ఖచ్చితంగా బేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేనా? ఎప్పుడైతే మీరు క్వాంటమ్ త్రూ కానీ మెడిటేషన్స్ చేస్తున్నారో, అప్పుడు మీ కాన్షియస్నెస్ చాలా వైడ్ రేంజ్లో ఉంటుంది అనమాట. ఓకే, అవన్నీ అసలు నథింగ్. చిన్నపిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా అంటే, చిన్నపిల్లల చేష్టలకి అంత రియాక్ట్ అవుతామా? సో అవన్నీ అలా కనపడతాయి అనమాట. హేట్రెడ్ కానివ్వండి, జలసీ కానివ్వండి, కాంపిటీషన్ కానివ్వండి, మనతో ఎవరైనా చేస్తున్నారు అంటే అవన్నీ చిన్నపిల్ల చేష్టల్లాగా మనకు అర్థం అవుతూ ఉంటాయి. అందుకే అది నెగ్లెక్ట్ చేస్తాము. ఇట్ వోంట్ ఎఫెక్ట్ అస్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ అవర్ హార్ట్, అవర్ ఎమోషన్స్, బికాస్ వీఆర్ ఇన్ ఏ హై ఫ్రీక్వెన్సీ. అర్థం చేసుకోగలము. ఎప్పుడైతే ఎఫెక్ట్ ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా మనిషి ఎన్నిసార్లు అరుస్తారు? 10 టైమ్సా, 20 టైమ్సా? ఆబ్వియస్లీ నార్మల్ అయిపోతారు. అవును, ఎస్. సూపర్. చాలా మంది సెలబ్రిటీస్ చూడండి మీరు, సార్, వాళ్ళు సక్సెస్లో ఉంటారు, ఫుల్ సక్సెస్లో ఉంటారు, కానీ సక్సెస్ ఫ్రీక్వెన్సీ సూపర్ ఉంటుంది వాళ్ళది, కానీ రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ దొబ్స్, అంటే పిల్ల ఉండదు, పిల్లలు ఉండరు, చాలా ఒంటరితనం అనుభవిస్తుంటారు వాళ్ళు. ఎందుకు అంటే సక్సెస్ ఫ్రీక్వెన్సీ ఈ రిలేషన్షిప్ ఫ్రీక్వెన్సీ డామినేట్ చేస్తుందా? ఏమవుతుంది అసలు ఆ సందర్భంలో? ఎగ్జాక్ట్లీ సార్. సో ఎవ్రీబడి అంటే సెలబ్రిటీసే కాదు, ఒక సామాన్య మానవుడు కూడా ఎప్పుడైతే ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ సక్సెస్ కోరుతారో అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది లైఫ్. కాంపిటీషన్ వలనో, లేకపోతే ఎక్కువ డీప్ ఇంటెన్షన్ ఆఫ్ సక్సెస్ వలనో ఒక ఏరియా పైనే ఫోకస్ పెడతామన్నమాట. అప్పుడు మిగతా ఏరియాస్ ల్యాక్ అవుతాయి. ఖచ్చితంగా అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే, ఎందుకంటే ఆ ఏరియా పట్టించుకోలేదు. అంతే కదా, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. జరుగుతుంది సార్. ఒక జంట విడిపోవాలనుకుంటున్నారు, విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. సో ఒకవేళ వాళ్ళు కనుక తమ ఇంటెన్షన్ మార్చుకుంటే, మీ దగ్గర కనుక వస్తే, క్వాంటమ్ థెరపీతో వస్తే, వాళ్ళ మళ్ళీ కలిసిపోతారా వాళ్ళు? డెఫినెట్లీ. If their intention is powerful, if they want to rebuild their family life, they definitely వాళ్ళు కలిసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, కోర్ట్ కూడా సార్ డైవర్స్కి అప్లై చేస్తే వెంటనే ఇవ్వదు. అవును, మనసు మార్చుకోవచ్చు, మీరు ఇంటెన్షన్ మారి మరి తర్వాత కలవచ్చు అని చెప్పి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటుంది. మన ఇండియన్ అదొక బ్యూటీ సార్ అది. సో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఏదో ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయ్యి మళ్ళీ సంసారం మంచిగా ఉండని అనే ఇంటెన్షన్తో అలా వదులుతారనమాట. వెన్ దే క్రియేటెడ్ ది బోత్ దే వాంట్ టు లివ్, ఇట్స్ ఎ వెరీ వెరీ, అంతకన్నా ఇంకా అద్భుతం అనేది ఉండదు. ఎస్, సూపర్. అండ్ ఇంకొకటి విన్నాను మేడం, అంటే వాళ్ళ పాజిటివ్ ఇంటెన్షన్స్ని దూరంగా ఎక్కడ విదేశాల్లో ఉన్న పిల్లలకు కూడా పంపించవచ్చా ఇక్కడ నుంచి, ఇండియా నుంచి? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను.
టామరిండ్ చాలా పుల్లగా ఉంది, కానీ ఎంజాయ్ చేస్తున్నా. తింటారా? ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే టామరిండ్ అంటేనే మీకు నోట్లో నీళ్ళు వచ్చేసినాయి కదా. ఇది యాక్చువల్లీ ఖర్జూరం పండు. ఓ, ఇది సాల్ట్ కాదు, షుగర్. వావ్. ఇవి రీల్స్ రూపంలో చాలా యూట్యూబ్ లో ఉంది, నీళ్ళలోకి వచ్చేసినాయి నిజంగా. కానీ క్వాంటమ్ థెరపీలో ఇది ఎలా పనికి వస్తుంది అంటే సేమ్ థింగ్. వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్, యు ఆర్ బ్లెస్సింగ్ టు యువర్ చైల్డ్. సో అది ఎక్కడున్న వాళ్లకు వెళ్తుందన్నమాట. ఓకే. వెన్ యు ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పాజిటివ్ మోడ్, మీరు ఎంకరేజ్ చేస్తారు మీ పిల్లలకి. అవును. ఎక్కడున్నా కూడా ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా ఉంటే కూడా అలా వద్దు నాన్న ఇది చెయ్యి అని, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో మీ పిల్లలు కూడా అలానే తయారవుతారు, మిమ్మల్ని ఫర్గివ్ చేస్తారు. ఓకే. అదొక అండర్స్టాండింగ్ బిల్ అవుతుంది. ఎక్కడున్నా మన పాజిటివ్ ఇంటెన్షన్స్ పంపించేయచ్చు. సో టెలిపతి విన్నారా మీరు? లైక్ దట్. ఓకే. వెళ్తుంది. అండ్ సూర్య కిరణాలు ఫ్లవర్స్ కి ఎక్కడున్నా సరే తాకుతాయి సార్. ఓకే. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సూర్య కిరణాలు అనేది పేరెంట్స్, ఫ్లవర్స్ అనేది పిల్లలు. ఎక్కడున్నా కూడా అది తాకుతుంది. స్టీవ్ జాబ్స్ సో రియాలిటీ డిస్ట్రాక్షన్ ఫీల్డ్ అని ఒకటి క్రియేట్ చేసేవాడని ఆయన బయోగ్రఫీలో ఉంది. అది కూడా క్వాంటమ్ మేనిఫెస్టేషన్ మ్యామ్. ఏంటి అసలు అది? సరే, ఇవన్నీ క్వాంటంలో ఒక భాగం. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో రియాలిటీ డిస్ట్రాక్షన్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, స్పేస్, టైమ్, సంబడి టు నోబడి, సమ్వేర్ టు నోవేర్, సంథింగ్ టు నథింగ్ అనే స్టేట్ క్వాంటంలో 100% ఉంది. దానికే 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్, స్థిత ప్రజ్ఞత అంటారు కదా, ఆ మైండ్ సెట్. దాని గురించి స్టీవ్ జాబ్ చెప్తున్నారు ఇన్ ఏ డిఫరెంట్ వర్షన్. ఓకే. ఎట్లా మేడం అంటే ఎట్లా డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? డిస్ట్రాక్షన్ అంటే ఇప్పుడు ఎలా అంటే సార్, ఒక్కసారి మీరు కూర్చున్నారు మెడిటేషన్లో అంటే ఒక స్థితి ఎలా వస్తుందంటే, అసలు మీరు బాడీ, మైండ్, సోల్, లేకపోతే మీరున్న వాతావరణము, మీరు హైదరాబాద్లో ఉన్నారా, ఎక్కడున్నారా అనేది అన్నీ మర్చిపోయి బ్లాంక్ వచ్చేస్తుంది అనమాట. ఈసీజీలో ఒక లైన్ ఇలా వస్తుంది కదా, బ్రెయిన్ అలా వెళ్తుంది, ఆ వేవ్ లెంత్లో వెళ్ళిపోతుంది. అసలు అక్కడ చీకటి, కలర్స్ కూడా కాదు, ఇట్స్ ఎ అన్నోన్ స్టేట్. ఓకే. అసలు ఊహ అనేది ఉండదు అనమాట. ఓకే. దట్ ఈజ్ అల్టిమేట్. అవన్నీ రీచ్ అయ్యారు కాబట్టి మన పెద్దవాళ్ళు. సో అందుకే మెడిటేషన్ అని ఎందుకు ఫోర్స్ చేస్తారంటే ఈ స్థితి గతి కోసమే. సో అందరికీ సాధ్యమా అంటే ప్రాక్టీస్ చేస్తే చాలా 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 ప్రాక్టీసెస్ అనేది చెయ్యాలి. ఖచ్చితంగా ఆ స్టేట్కి ఎవరైనా సరే వెళ్ళగలం. సూపర్. అండ్ క్వాంటమ్ ఇంట్యూషన్స్ అంటే ఏంటి మ్యామ్? క్వాంటమ్ ఇంట్యూషన్. సో క్వాంటమ్ ఇంట్యూషన్ అంటే ఏంటంటే సార్, ఎప్పుడైతే మీరు బ్లాక్స్ క్లియరెన్స్ తర్వాత ఎనర్జీ అలైన్మెంట్ జరుగుతుందో క్వాంటమ్ ఇంట్యూషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కెప్టెన్ ఒక షిప్ ని నడిపిస్తూ ఉంటారు, అతనికి తుఫాన్ వస్తుంది అనే సంకేతము వితౌట్ ఎనీ, అంటే తనకి ఇంకా మెసేజ్ రాకముందే తన సెన్సరీ త్రూ తెలుసుకుంటాడు. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఆటోమేటిక్గా తన బయాలజికల్ ఫీల్డ్ అది కనెక్ట్ అయిపోతుంది నేచర్తో. సో హీ నో దట్ తుఫాన్ వస్తుంది, సో డైరెక్షన్ చేంజ్ చేయాలి అన్నది వచ్చేస్తుంది. సో అలా మనం క్వాంటమ్ ఇంట్యూషన్లో ఎప్పుడైతే, ఇప్పుడు అవన్నీ నేను కూడా ఎక్స్పీరియన్స్ కొన్ని చేస్తున్నాను. ఇప్పుడు జరగబోయేది ఇప్పుడు ఎవరైనా గుర్తు చేసుకుంటుంటారు. సో అది నెగిటివా పాజిటివా అది కూడా సెన్స్ అప్పుడే తెలుస్తుంది అన్నమాట. వెన్ యు ఆర్ ఇన్ ఏ ప్రాక్టీస్, కంటిన్యూస్ కాన్స్టెంట్ ప్రాక్టీసెస్, ఇట్ విల్ పాసిబుల్. అంటే ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇంట్యూషన్ చాలా పనికి వస్తుంది. అయితే చాలా పవర్ఫుల్ ఇంట్యూషన్ అనేది మీకు ఉంది. అంటే ఇది ఎలా అంటే ఎలా చెప్పచ్చు అంటే, చెప్పాను కదా నేను, ఒక షిప్ ని కాపాడగలడు కెప్టెన్, అంటే ఎవరైతే చేస్తుంటారో. సో విత్ హీస్ ఇంట్యూషన్ హీ సేవ్ దట్ షిప్ కదా, అది ఎంత పెద్ద డెసిషన్. మరి అద్భుతం. సో ఈ క్వాంటమ్ మేనిఫెస్ట్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, చాలా మంది సక్సెస్ కారు ప్రాక్టీస్ చేసినా కూడా. సో ఎందుకు అంటే ఏం తప్పులు చేస్తారు మామూలుగా, ఎక్కడ లోపం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ. సరే,
క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ థెరపీ మరి 100% సక్సెసా? 100% ఎవరికైతే 100 పీపుల్కి ఇస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతారా అంటే నేనంటాను, మా మెంటర్స్ చెప్పేవాళ్ళు 10% అని, నేను 20 to 30% అని కూడా అంటాను. ఓకే. వెన్ యూ హ్యావ్ సంథింగ్, నేను చెప్పాను కదా, ఒక ఇంటెన్షన్ మీరు మనసులో పెట్టుకొని జస్ట్ యు ఆర్ అటెన్షన్ పే చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే ఇది పని చెయ్యదు. ప్లీజ్ సేవ్ యువర్ మనీ. When you are clarity of thoughts, you have a clarity of thoughts, clarity of your mind and acceptance, healing receive చేసుకోవడానికి యాక్సెప్ట్ అయి ఉన్నాను, ఐ కెన్ ట్రై దిస్ అన్నది యాక్సెప్టబుల్. బట్ ఇంటెన్షన్ చూద్దాం ఏముందో, అసలు ఏంది సంగతి ఏంటో తెలుద్దాం అంటే కాదు. మీరు ఎంతగా మీరు స్టబ్బన్ గా ఉంటారో అంతగా వర్కౌట్ చేయదు. కానీ ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి లాంగ్ రన్ లో మీ పని ఖచ్చితంగా వీళ్ళకు కూడా జరుగుతుంది. బట్ ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది. సూపర్. అంటే రెసిస్టెన్స్ అంటే చాలా మందికి ఏదైనా వర్క్ చేయాలనుకుంటారు కానీ వెంటనే రిజల్ట్ రాదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ తీసుకోండి, ఈ వెయిటెడ్ ఫర్ 12 years పార్టీ పెట్టాక. మొన్న విజయ్కి 9 months 8 monthsలో కొట్టేశాడు, 2 yearsలో సీఎం అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ డిప్యూటీ దాగానే ఉండిపోయాడు. అంటే ఏదన్నా సరే వాళ్ళు అట్లా జరిగినప్పుడు సామాన్లు మనం ఏం చేస్తాం, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అంటే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదనుకోండి, అయ్యో నాకు రాదేమో, నా పని అయిపోయిందేమో అనుకుంటాం. సో ఈ కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ని మన క్వాంటమ్ థెరపీ ద్వారా ఎట్లా తొలగిస్తారు? సాధ్యమేనా? సాధ్యమే సార్, అబ్సల్యూట్లీ సాధ్యమే. డిప్రెస్డ్ మోడ్కి వెళ్ళకుండా. సో ఏమంటారంటే ఇది అంటే అటెంప్ట్ చేసే కూడా చాలా ఫియర్ఫుల్ గా ఉంటారు. ఇవన్నీ తొలగించవచ్చు. మీరు ఎగ్జాంపుల్ విజయ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు కదా. సో దట్ ఈస్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇక్కడే ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ పవన్ కళ్యాణ్ గారు నీడ్ సమ్ సీట్, సమ్ పొజిషన్? నో. ఆయన నిన్న కూడా స్పీచ్ లో అంటాడు, హిస్ ఇంటెన్షన్ ఈస్ టు అంటాడు. ఎగ్జాక్ట్లీ, హిస్ ఇంటెన్షన్ ఈస్ టు సర్వ్ ఓన్లీ, నాట్ టు గెట్ ద పొజిషన్ ఆర్ సీట్. ఓకే. సో ఆయన మేనిఫెస్టేషన్ లో లేదు అది. తను ఏమనుకున్నారో అదే జరిగింది. ఓకే. తను ఓడిపోయినా కూడా నేను సేవ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్. ఓకే. బట్ వెన్ కమ్స్ టు విజయ్, he want to sit at the chair, he sat. Wow. అంతే. దట్స్ ఇట్. సూపర్ అండి. అయితే మీ దగ్గర ఇట్లాంటి అంటే మీరు హీల్ చేసిన వాళ్ళు, మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా మీరు హీల్ చేశాక 10x సక్సెస్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఇమ్మీడియట్గా కాదు, కానీ ఇట్ టుక్స్ ఆల్మోస్ట్ 6 to 8 months అనమాట. ఒకరు దట్ ఈస్ ఆల్సో ఇమిడియట్ అండి. మాలాంటి వాళ్ళకి ఇయర్స్ పడుతుంది, 20 years 30 years పడుతుంది. ఒక ఫ్యామిలీ సార్, వన్ బేబీ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి. సో సెకండ్ బేబీకి ట్రై చేస్తున్నారు. చాలా ఒక అంటే 6 to 7 years గ్యాప్ వచ్చింది. చాలా ఆస్తిపరులు, ఆస్తి చాలా అంటే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ద టౌన్. ఓకే, గ్రేట్ అన్నమాట. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇంకా ఇలా సంప్రదించారు. నా దగ్గరకు వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను సార్. నేను ఏదైతే ఫుడ్ విషయంలో కానివ్వండి కొన్ని పాటించాలి వాళ్ళు. అఫర్మేషన్స్ ఇన్ ద సెన్స్ క్వాంటమ్లా ఉంటుంది అది. కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేశాను నేను, వీడియోస్ ఆర్ ఆడియో మోడ్. సో అవన్నీ వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. ఆ అమ్మాయి అలోపతి మెడిసిన్స్ హాస్పిటల్స్ బాగా తిరిగి 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 అలసిపోయారు వాళ్ళు. అసలు అంటే ఒక్క పద్ధతి కాదు, అన్ని ఇంకా యునాని, ఆయుర్వేద, హోమియోపతి అన్ని వెళ్ళారు. బట్ షీఈస్ నాట్ ప్రాక్టీసింగ్ దట్. ఇక్కడ ఇది చాలా చాలా మీకు అందరికీ పనికొస్తుంది. క్వాంటమ్ హీలింగ్ హౌ వర్క్స్ అన్నది నేను సింపుల్గా అన్నీ విన్నాను. అమ్మాయి కేస్ స్టడీ చేశాను, తర్వాత అన్నీ ఏదైతే ముందు వెళ్ళామో అన్నీ విని నేను చెప్పాను. నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, మీరు నేను చెప్పేది వింటేనే ఐ విల్ టేక్. ఒక 40 days చూస్తాను, లేదు మీరు పాటించట్లేదంటే వదిలేస్తాను అని చెప్పాను. సరే అని న్యాచురోపతిది మన మెంతన సత్యనారాయణ గారు చెప్తారు కదా, అది జస్ట్ వీడియోస్ సెండ్ చేశాను సార్. కొన్ని స్ట్రిక్ట్గా పాటించింది అమ్మాయి. అందుకే నేను మంతన సత్యనారాయణ గారు ఈజ్ ద లెజెండ్ ఆఫ్ ద న్యాచురోపతి. ఆ స్ట్రిక్ట్గా అక్కడ ఆశ్రమానికి వెళ్లకుండా పాటించింది, కన్సీవ్ అయ్యింది. నౌ దే హ్యావ్ 1 more baby.
ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ముగ్గురు. సీరియస్గా? సీరియస్లీ. ఓకే. ఇది న్యాచురోపతి వల్ల సాధ్యం అవుతుంది, అలోపతి వల్ల కూడా సాధ్యం అవ్వచ్చు, ఆయుర్వేదం కూడా. బట్ కన్సిస్టెన్సీ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్, ప్రిస్క్రిప్షన్ అనే మైండ్ సెట్ క్వాంటమ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో వెన్ యు వాంట్ టు ఫాలో ద డైట్, కనెక్ట్ టు క్వాంటమ్. యు వాంట్ టు డూ సంథింగ్, కనెక్ట్ టు క్వాంటమ్. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ డాక్టర్కైనా వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ త్రూ కనెక్ట్ అవుతున్నారు అంటే మీ బ్రెయిన్ అనేది రైట్ స్టేట్ ఆఫ్ మోడ్లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ చిన్న విషయం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ అది ఆచరణలో పెట్టి మీ లైఫ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటారనమాట. సూపర్. ఇక మా సమస్య డబ్బు. సార్, డబ్బు కావాలి, చాలా వేగంగా కావాలి. నువ్వు నెలల తరబడి, సంవత్సరాల తరబడి వెయిట్ చేయము. అర్జెంటుగా డబ్బు కావాలంటే మనం ఇవ్వాల్సిన శక్తివంతమైన భావోద్వేగం ఏంటి, ఎమోషన్, ఎలాంటి ఎమోషన్ ఉంటే మనం చాలా వేగంగా మనం డబ్బును సంపాదించగలుగుతాం? ద వన్ అండ్ ఓన్లీ సార్, జీరో స్టేట్ ఆఫ్ మైండ్. ఓ. జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళి మీరు, అంటే స్టిల్నెస్ అంటారు, ప్రజ్ఞత అంటారు కదా. ఏ ఎమోషన్స్ ఉండవు, ఏ ఫీలింగ్స్ ఉండవు. ఒక హై అలైన్డ్, హై ఫ్రీక్వెన్సీ మోడ్లో వెళ్ళి అప్పుడు చిన్నగా ఇంటెన్షన్ క్రియేట్ చేసినా కూడా యూనివర్స్ మీకు కావాల్సినంత, డబ్బే కాదు, డబ్బు ఈజ్ ఏ సంథింగ్. సో ఆ ఎనర్జీ అంటున్నాను కదా, అది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మీరు చూస్తూ ఉంటారు చాలా తక్కువ సమయంలో వీళ్ళంత కోటీశ్వరులు అయ్యారు. ఎగ్జాక్ట్లీ అదే కదా. కానీ వాళ్ళు లీగల్గానే సంపాదించి ఉంటారు. అవును, అవును. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కోకిలాబెన్తో ఉయ్యాల్లో మూవీ కూడా చూసాం కదా, చెప్పేవాడు, ఇంటెన్షన్ క్రియేట్ చేసేవాడు. ఓకే. సో ఇలా ఉండబోతున్నాము మేము నెక్స్ట్, ఇలా చూడు అని మూవీ చూపించేవారంట. దట్ ఈస్ హిజ్ మేనిఫెస్టేషన్ పవర్. హీ అన్నోయింగ్లీ కనెక్టెడ్ టు క్వాంటమ్ ఫీల్డ్. సో అఫర్మేషన్స్ చేస్తుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ సామాన్యులు కూడా చేస్తూ ఉంటారు. బట్ దే డోంట్ నో ద థింగ్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్. జనరల్ గా చేసుకుంటూ వెళ్తుంటారు. ఇట్ ఈస్ ఆల్సో సీమ్స్ టు బి అన్నమాట. ప్రమాదకరమైన నెగటివ్ ఎమోషన్ ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసేలాంటిది? హోప్లెస్నెస్. హోప్లెస్నెస్, హోప్ అసలు వదిలేరు, మీరు వదిలిపెట్టారు అంటే ఇవాళ చెప్తున్నాను నేను, చాలా 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 మంది డిప్రెషన్స్ వెళ్ళి, సో ఎంతో టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు అంతా కోల్పోవడానికి కారణం, సక్సెస్ కోల్పోవడానికి కారణం ఏంటి అంటే హోప్లెస్నెస్. కన్సిస్టెన్సీ. ఎప్పుడైతే మీరు హోప్ పెడతారో కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డిసిప్లిన్ వచ్చింది అంటే యూ విల్ గెట్ 100% సక్సెస్. సో హోప్లెస్నెస్ ఈస్ వెరీ డేంజరస్. మరి డెస్టినీ మన తలరాత అనుకుంటాం కదా మనం, దానికి క్వాంటమ్ మేనిఫెస్టేషన్ యుద్ధం జరిగితే, వార్ జరిగితే ఏది గెలుస్తుంది? ఇట్స్ కంప్లీట్లీ ఇన్నర్ అవేర్నెస్ అంటాను నేను. ఇన్నర్ అవేర్నెస్ అండ్ మీకున్న ఇంట్యూషన్ పవర్, ఇదే సార్ దీనికి సమాధానం. ఏది గెలుస్తుంది అంటే డెస్టినీ కూడా గెలిచే ఛాన్స్ ఉందా? డెస్టినీ అన్నది మేము క్రియేట్ చేస్తాం. సో క్వాంటమ్ ఫీల్డ్ ఏం చెప్తుందంటే ఇక్కడ తిరిగినా కూడా ఒక్కటే సమాధానం, అసలు నీ డీప్ కోరిక ఏంటి, మీరు ప్రాస్పరిటీ ఎందులో ఫీల్ అవుతున్నారు. సో వెన్ యు ఆర్ ఫీలింగ్, చాలా మందికి రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనీ ఇంపార్టెంట్ ఉండదు, కలిసి ఉంటే చాలు, వీళ్ళు మంచిగా మాట్లాడితే చాలు, వీళ్ళు అంటే దే ఫీల్ లైట్, దే ఎమోషనలీ కనెక్టెడ్ టు పీపుల్. అక్కడ డబ్బుని అంతగా ఆలోచించరు. బట్ చాలా వరకు డబ్బు ల్యాక్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మిక్సప్ ఉంటుందన్నమాట. సో వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్, యువర్ డెస్టినీ విల్ క్రియేట్ బై యూ ఓన్లీ. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అంటారు. అంటే యూనివర్స్ లో ఏముందో మన లోపల కూడా అది ఉంది సార్. సో పిండ అంటారు. యూనివర్స్ పవర్ అంటే యూనివర్స్లో సుప్రీం పవర్, గాడ్ అంటారు, సుప్రీం పవర్ అంటారు. ఆ శక్తి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్లో ఉంటుంది. అది ఎప్పుడైతే ఇన్నర్ ట్రావెల్ చేస్తారో దానికి కనెక్ట్ అవుతారు.
ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో అప్పుడు అద్భుతాలు మీ లైఫ్లో స్టార్ట్ Okay. అవుతాయి. వావ్, సూపర్ సూపర్ మ్యామ్. అయితే మా వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు, సెషన్ తీసుకుంటారు. సో సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళలో మార్పు వస్తుంది? ఫిజికల్గా కనబడే ఫస్ట్ చేంజ్ ఏంటి? కరెక్ట్. ఇమ్మీడియట్గా హీలింగ్ అయిన తర్వాత నేను జస్ట్ ఏం జరిగింది మీకు అని అడుగుతాను. సమ్ విల్ సే డిస్టెన్స్లో అంటున్నాను సార్, ఇది అంటే ఆన్లైన్లో చేస్తున్న హీలింగ్, ఇది దీని అచ్చా. గురించి మాట్లాడుతున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత వెంటనే మేడం తెలియకుండానే సెన్సెస్ వచ్చాయి, ఇక్కడ వైబ్రేషన్స్ వచ్చాయి, ఓకే. కొందరు రిలాక్స్ ఫీల్ అయ్యారు, ఏదో ఎనర్జీ బయటకు వెళ్తున్నట్టు అయ్యింది. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇమ్మీడియట్గా మీ బ్లాక్స్ అయితే బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. అది యానింగ్ కావచ్చు, బర్పింగ్ కావచ్చు, గ్యాస్ పాసింగ్ కావచ్చు, సో తరచుగా మీకు డీప్ స్లీప్ కావచ్చు, కంట్లో నుంచి నీళ్లు కావచ్చు, ఇలా వచ్చేస్తుంది అనమాట. అవన్నీ బ్లాక్స్ అలా బయటకు వచ్చేస్తాయి. కొందరికి యూరినరీలో వైట్ డిశ్చార్జెస్ జరుగుతాయి, అలా కూడా మీరు చూడొచ్చు. కొందరికైతే పెయిన్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఎక్కువ అవి తగ్గుతాయి. ఇవన్నీ సిమ్టమ్స్ ఆఫ్ ద క్వాంటమ్ హీలింగ్, దట్ యువర్ బాడీ రిసీవ్డ్ ద హీలింగ్, హీల్ అవుతుంది లోపటి నుంచి అనేది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఎన్ని రోజుల్లో వీళ్ళు కంప్లీట్గా హీల్ అయ్యారు మీ దగ్గర వచ్చిన వాళ్ళు అంటే డిపెండ్స్ ఆన్ దర్ డెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సార్. కొంతమందికి అయితే 4 సెషన్స్ చాలు, కొంతమందికి 7 to 10. ఇప్పుడు మనీ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, ఐ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్ ఫర్ 21 days, 41 days అలా. సో కొంతవరకు రిలేషన్షిప్ ఇష్యూస్, దే విల్ గెట్ విత్ ఇన్ ఏ 3 to 4 days చేంజ్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది రిలేషన్షిప్ ఇష్యూలో. దే విల్ సెట్ రైట్. సూపర్ సూపర్ అండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఇరగదీస్తున్నారు, సూపర్ చేస్తున్నారు. అసలు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు, చాలా సెలబ్రిటీస్. అరే ఎస్, ఇది అమెరికాలో చాలా పాపులర్ అని ఒకరు, ఇది వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఇరగదీస్తుంది అని చెప్పి అంటున్నారు. అండ్ తెలుగులో చాలా మేధావులు అనే వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకుంటున్నారు, మేడంతో మాట్లాడి వీనో క్వాంటమ్ హీలింగ్ నిజంగా ఇది చాలా సూపర్ అని పెద్ద పెద్ద వాళ్ళు మంచి స్టేట్మెంట్లు ఇస్తున్నారండి. సో వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సెషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ ఇంటెన్షన్ కనుక కరెక్ట్గా ఉంటే, మీ ఇంటెన్షన్లో కనుక క్లారిటీ ఉంటే, రైట్ మ్యామ్, ఏమైనా తప్పు కరెక్ట్గా ఉంటే మీ ఇంటెన్షను, డెఫినెట్గా మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. మీరు ఆ ఇంటెన్షన్తో కనుక క్వాంటమ్ థెరపీ సెషన్ తీసుకుంటే, మేడం దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే క్లియర్ ఇంటెన్షన్ ఉండాలి. వెళ్తే కనుక మీకు డబ్బులు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అద్భుతమైన బంధాలు కావాలన్నా కూడా మేడం తిరిగి తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. అదైతే వాస్తవం. ఎందుకంటే ఆమె మనకు నేర్పిస్తున్నారు, తనేం చేయట్లా, మనతోనే చేపించబోతున్నారు. మన మైండ్ సెట్ని మార్చుకోమంటున్నారు. మన ఇంటెన్షన్స్ని, మన అఫర్మేషన్స్ని, మన క్వాంటమ్ వాట్ ఇస్ కాల్డ్ ఫీల్డ్ కనెక్ట్ చేస్తున్నారు అంతే. సో కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఎలాంటి ఇంజక్షన్లు, సూదులు, సర్జరీలు ఏం లేవు. ఇది ఒక అద్భుతమైన థెరపీ ఇది. సో ఖచ్చితంగా మేడం కనెక్ట్ అవ్వండి, కాల్ చేయండి, తనతో సెషన్ తీసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అద్భుతమైన మార్పు వస్తుంది. సో విధి రాత అని, తలరాత నాదంతే లైఫ్ నో అనుకోకండి. అద్భుతమైన మాట చెప్పారు. భగవంతుడు అంటే సుప్రీం పవర్లో ఉన్న ప్రతి శక్తి, ప్రతి పవర్ మనిషిలో ఉంటుంది అని చెప్పారు. కాబట్టి మీరు సుప్రీం పవరే తెలుసుకోవాలి అంతే. రైట్ మ్యామ్, అంతే కదండి? ఎస్, అబ్సల్యూట్లీ సార్. అండ్ మేడం, దీనికి సంబంధించి మీలాంటి వాళ్ళు ఏమైనా తయారు చేస్తున్నారా క్లాసెస్? అంటే మేము వస్తాం ఏమన్నా? షూర్ సార్. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, ఎగ్జాక్ట్లీ అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ షో బిఎస్ సార్ షోలోనే నేను క్వాంటమ్ హీలింగ్ గురించి రివీల్ చేయడం జరిగింది. అ ట్రెమెండస్ రెస్పాన్స్. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ యూ ఆల్. అందుకని చాలా అంటే హెక్టిక్ గా మారుతుంది అనమాట షెడ్యూల్స్ కూడా. అందుకని క్లాసెస్ అనేది కండక్ట్ చేసాము. ఒక 7 days జూలైలో స్టార్ట్ అవుతాయి. ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు ఫర్ ఎనీ ఏరియా ఆఫ్ ఇష్యూ. అంటే రిలేషన్షిప్ ఇష్యూ అయినా, హెల్త్ ఇష్యూ అయినా, లేకపోతే కెరియర్ సమస్య అయినా, ఏదైనా కావచ్చు. డిప్రెషన్స్ అలాంటి ఫీల్ అవుతున్నా కూడా వీళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వి ట్రైన్ దెమ్. చిన్న చిన్న మార్పులు ఇలా చేసుకోండి. అండ్ వీళ్ళు కూడా వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా హీలింగ్ ఇవ్వచ్చు. అచ్చా, మీరు ఓన్లీ మీలాగా ఆల్కమిస్ట్ తయారు చేయాలి.
That is true. That is a bigger project, sir. Acha, That is also we are planning. ఓకే ఓకే We'll definitely సో do ఇప్పుడు that. మాస్ లెవెల్లో ట్రైనింగ్ క్యాంప్ ఇస్తారు Yes, sir. Yes, ఓ sir. సూపర్ ఒక 7 days అయితే బూట్ క్యాంప్ చేస్తున్నాము. Wow. జూలైలో అనుకున్నాము. సో అంటే 7 days వాళ్ళు వచ్చి ఇక్కడ మీ దగ్గర ఉండాలా ఆన్లైన్ Oh, online session. ఆన్లైన్ Oh, super, ఎవ్వరికి ఇబ్బంది Okay. పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే okay. చాలా వరకు ఊర్లలో నుంచి కాల్ చేస్తున్నారు అన్నమాట. కరెక్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా విదేశాల్లో ఎక్కడెక్కడో yes. చాలా తీసుకుంటున్నారు బెనిఫిట్స్. అవును మన తెలుగు వాళ్ళు కూడా దీన్ని తీసుకోవాలి, తీసుకోవాలి. హ్యాపీగా ఉండాలి. సో అన్ని ఏరియాస్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. అండ్ దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ Okay. చాలా Other ఎక్స్పెన్సివ్ ఇది countries. అనదర్ కంట్రీస్. Ah. ఇక్కడ మనం తక్కువకే చార్జ్ చేస్తున్నాం కాబట్టి అంతే యూ కదా. కెన్ అఫోర్డబుల్. జవేరియా మేడం సో కైండ్ హార్టెడ్ కాబట్టి చాలా చీప్లో తక్కువలో మీకోసం చేసి పెడతారు. సో అంటే వాళ్ళు ట్రైనర్స్ లా కాకుండా అదేనా లేదంటే ఎస్ సార్, అంటే ఒక ప్రాబ్లం ఉంది వాళ్ళకు, అచ్చా సో వి విల్ ట్రైన్ ఫర్ దెమ్. ఎందుకు ఇప్పుడు మామూలుగా సెషన్స్ ఇస్తున్నారు కదా మళ్ళీ ట్రైనింగ్ ఎందుకు అది 1-to-1 చేస్తున్నాం సార్. దే నీడ్ ఇన్ ఏ గ్రూప్ వైస్ అన్నమాట. ఓకే సో గ్రూప్ లా కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో దే కెన్ కమ్ టుగెదర్ విత్ ఇన్ 7 days. దే కెన్ లెర్న్ ద టెక్నిక్, దే కెన్ నో. సో ఇంటర్ అందరికి ఒకరికొకరు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది. Super, దే టు ఎక్స్చేంజ్ దేర్, అంటే ఏదైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఓ సూపర్. అయితే ఈ సెషన్ మీద కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం మేడం. షూర్ అంటే లైవ్ కాల్స్ తీసుకుందాం కొందరివి, షూర్. తీసుకొని ఈ సెషన్ ఎట్లా చేస్తారు ఈ 7 days అనే దాని మీద కూడా ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో దట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది. దే విల్ కమ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా క్వాంటమ్ ఆల్కెమిస్ట్ జవేరియా గారితో ఇవాళ మన 3rd సెషన్ అండ్ 3rd ఇంటర్వ్యూ. నేను తీసుకుంటున్నాను సెషన్ మేడం దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.